ఈ లోకంలో ఏ విధంగా దేవుని అని ఫలించుచున్నామా, లేకుంటే ఈ లోకాశలకు లోబడి ఉన్నామా? దేవుని కార్యాలకు ఆతురపడి దేవుని మందిరంలోకి నడుస్తున్నామా అన్న సందర్భాన్ని బట్టి ఒక చిన్న నాటికను మేము ముందు ఉంచున్నాము. మా శ్రీ రమైత్రి వారిని ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచగలరని మా యొక్క మనవి. బాబా ఇంట్లో పనులు అసలు అవుతనే లేవు. సీరియల్ చూడాలి అసలే. నిన్న ఒకటే టెన్షన్. ఆ కార్తీక దీపంలో దీపక్క ఏం చేస్తుందో ఏమో నిన్నకుండా టెన్షన్ పడుతుంది. అవునండి కూరండి కదండి, మరి ఉప్పు వేసిందా లేదా? తినేటప్పుడు వేసుకుందాంలే, సీరియల్ పోతాం మళ్ళీ. దీపక్క ఏంటి మేడపై పైకి ఎక్కింది, కింద పడి చస్తుందా ఏంది? అయ్యో రావద్దు రావద్దు, దీపక్క రావద్దు, దీపక్క రావద్దు. అయ్యో అంతలోనే బ్రేకు. అక్క సీరియల్ అక్క ఏం చేస్తున్నావు? ఈ రోజు నాకు బాగా ఆకలి అవుతుంది. ఏం కూడా అక్క? కార్తీక దీపంలో దీపక్క వంకాయ పప్పు చేసింది, నేను అదే చేసింది. చాలెత్తి నువ్వు వంకాయ పప్పు అని వల్ల ఆకలి అంతా చచ్చిపోయింది. అవును కానీ సీరియల్లో చనిపోవాలనే విషయం కలుపుతాడు కదా, మనందరికి పరలోకానికి వెళ్తానికి ఫ్రీ టికెట్ కోసం నువ్వు ఇట్లా ఏమన్నా కలిపినావా ఏంటి? అదేం కాదులే, మా దీపక్క చాలా మంచిది. అవునా? ఏడుస్తూ కూర్చున్నా. కార్తీక దీపంలో మా దీపక్క మేడపైకి ఎక్కి చస్తుందో ఏమైనా భయమేస్తుంది నాకు. అవునా? సాయంత్రం శ్రీల మీటింగ్ ఉంది, వస్తావా అక్క? సీరియల్ అయిపోయినాక వస్తాను. స్త్రీల మీటింగ్ కాదు అక్క, స్త్రీల రిట్రీట్ ఉంది, వెళ్దాము రండి అక్క. సరేగా చెల్లి, ఏదో ఒకటి. సీరియల్ అయిపోయింది కదా, అవి వస్తాను, వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా. ఈ చీర కట్టనా? వద్దులే. ఈ చిరుపచ్చి చీర కడదామంటే ఇదేమో కూర్చుంటే మడత పడుతుందే ఏమో. ఈ జిగన్ మన సారీ కట్టుకున్నా, ఇది కట్టుకున్నాం. ఇది కట్టుకుంటే అందరికంటే నేనే అందంగా కనిపిస్తాను, నేనే మంచిగా ఉంటాను. అప్పుడు దేవుడి రాజ్యంలోనికి దేవుడు నన్నే రాజ్యంలో తీసుకుపోతారు కాబట్టి నేనే అందంగా ఉంటాను కాబట్టి ఈ చీర తీసుకెళ్తాను. అబ్బో నా నగలు ఎంత బాగున్నాయో, నా చెవులీలు, నా గాజులు అర్థం కావట్లేదు. అక్క నగలక్క ఏంటక్క? వస్త్రాలకు అడిగేదని తెలుసుకుందాం. ఏంటక్క? ఏ నగలు ఏం చేస్తాం? నాకు అదే అర్థం కావట్లేదు అక్క. ఏ చీర కట్టాలో ఏమో అర్థం కావట్లేదు. సాయంత్రం స్టేటుండే సరే కానీ అంతలకు అడిగి తెలుసుకుందాము. ఏంటి అసలు టెన్షన్ తో చచ్చిపోతున్నా నేనైతే. ఇంటి గెస్ట్లు వస్తారట, ఏం వంట చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు. ఏం చేయాలి? చికెన్ బిర్యానీ చేయనా, మటన్ చేయనా, ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు. ఏం చేయను అసలు, ఏం చేద్దాం? వీళ్ళు ఎవరైనా వస్తే అడిగితే బాగుండేది. అక్క వంటలక్క టెన్షన్ చచ్చిపోతున్నా. ఎందుకగా గెస్ట్లు వస్తారట, సాయంత్రం ఏమో మీటింగ్ ఉంది, శ్రీల మీటింగ్. అటు వెళ్ళాలి, ఇంటికి గెస్ట్లు వస్తారు. వంట ఏం చేయాలో అర్థం కావట్లేదు. చికెన్ చేయక్క, మటన్ బిర్యానీ చేయరాదు? ఎంతమంది వస్తారక్క? ఇద్దరు వస్తారు. ఇద్దరు వస్తారా? సీరియల్ సీరియల్ అడుగుతాం. ఇంటికి గెస్ట్లు వస్తున్నారు, ఏమంటే చేయాలో అర్థం కావట్లేదు. ఇద్దరు వస్తున్నారు. కార్తీక దీపంలో దీపక వంకాయ పప్పు చేసింది, అదే చేయాలి. వంకాయ పప్పు వండొద్దు కానీ చికెన్ బిర్యానీ చేయండి. చికెన్ బిర్యానీ చేయండి, వంకాయ పప్పు వచ్చిన వాళ్ళకి పెట్టండి. చికెన్ బిర్యానీ మనం తింటాం. నేను మొత్తం మేకప్ వేసుకొని రెడీ కావాలి. ఏం మేకప్ వేసుకోవాలో ఏమో, మొత్తం మేకప్ వేసుకొని అందంగా రెడీ అయితే నేనే అందంగా ఉంటే దేవుడి రాజ్యంలో నాకు స్థానం ఇస్తారు. ఏంటంటే టెన్షన్ పడుతున్నావేంటి? మేకప్ వేసుకొని రెడీ కావాలి నేను. మరి ఏం వంట చేయాలో నాకు అర్థం కాక టెన్షన్ చచ్చిపోతున్నాను. మీరు చెప్పండి. అవునా? మటన్ బిర్యానీ చేయండి, బాగుంటుంది. మనందరం కలిసి ఏం తీసుకురావాలో బజార్కి వెళ్ళాము. అలాగే స్పెషల్ అక్క వాళ్ళని కలిసి ఉంటాం. సరే వెళ్దాం. సరే నేనేంటి నాది
ఏమంటే చేయాలో అర్థం కావట్లేదు. ఎంతమంది గెస్టులు వస్తారు? ఇద్దరు వస్తున్నారు. ఇద్దరా? అమ్మో, ఇద్దరే. సరే సరే, మార్కెట్కి వెళ్ళి ఏమన్నా ఒకటి తీసుకొద్దాం పదండి. సునీత, దయా, శ్రీలక్ష్మికి వెళ్దాం. అనంత అక్కడ పెట్టి దేవుడికి మొదట ప్రధానత ఇవ్వాలి. రండి వెళ్దాం తొందరగా. అబ్బబ్బో, వస్తున్నారండి భక్తురాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ధన్యవాదమ్మా. ఏంటి ఉదయం శ్రీల రిట్రీట్ రాలేదు ఎవరు? నేను సీరియల్ చూసుకున్నా కార్తీక దీపంలో ఆ దీపక్క ఏం చేసిందో చూస్తూ టైం గడిచిపోయింది. నేను సీరియల్ అక్కడ పిలుద్దామని వచ్చి దీప మేడ మీద దూకి చచ్చిద్దేమోనని అదే దాంట్లో ఉండిపోయినమ్మా. నాకు స్పెషల్గా ఎవరు ఫోన్ చేయలేదమ్మా, అందుకే వెళ్ళలేదు. సరే నేను జోబిక షాప్కి వెళ్ళేసరికి టైం అయిపోయింది. నేను ఏం చేయగలుగుతా నాకే అర్థం కాక నేను అట్లే ఉండిపోయాను ప్రయోగాన్ని. నేను సీరియల్ అక్క దగ్గర పోతే దీపక్క పైకి ఎక్కిందట, కింద పడుతుందేమని చూస్తూ ఉండిపోయాను, అందుకే రాలేదు. ఎందుకు రాలేదు? మా ఇంటికి గెస్టులు వస్తున్నారు, ఏమంటే చేయాలని ఆలోచించుకుంటూ అలాగే ఉంది. నేను మేకప్ వేసుకుంటూ ఉన్నాను, టైం అయిపోయింది, అందుకే రాలేదమ్మా. శరీరాశ, నేత్రాశ, జీవకం ఇవన్నీ లోకపు ఆశలు. టీవీ చూసుకుంటూ, వస్త్రం ధరించుకుంటూ, ఆభరణాలు ధరించుకుంటూ, వంటలు చేసుకుంటూ, మేకప్ వేసుకుంటూ టైంను వృధా చేసే కంటే ఈ టైంను దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు మన బట్టి ఎంతగానో సంతోషిస్తాడు కదా. అందము, మోసకము, సౌందర్యం వ్యర్థమని బైబిల్ చెప్తుంది. మనం వ్యర్థంగా ఈ యొక్క టైంని మనం దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు తన యొక్క రాజ్యమును మనకు అనుగ్రహిస్తాడు కదా, తన యొక్క రక్షణను మనకి ఇస్తాడు. మనం క్రైస్తవులుగా మనం అన్ని మధ్యకు వెళ్ళినప్పుడు మనం తలెత్తుకునే వాళ్ళగా ఉండాలి, కానీ తలదించుకునే వాళ్ళగా మనం ఉండకూడదు. ఇకనైనా మనం మారు మనసు పొంది మొదట మనం దేవుని యొక్క నీతిని, రాజ్యంలో వెతుకుతాం. మీరందరూ కూడా మరి దేవుని యొక్క మార్గంలో నడవాలని నేను కోరుకుంటున్నాను. ఈ లోకాశలకు ఉన్నాయి, మేము దేవునికి దూరంగా జీవిస్తున్నాం. ఇప్పటి నుండి దేవుని పనిముట్టుగా వాడుతాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు దేవా. ఇదిగో ఈ నిబిడను తండ్రి యేసయ్యా, అట్లనే మీరు దీవించండి. ఇదిగో లోకపు ఆశల్లో తండ్రి యేసయ్య బిడ్డలోను కాకుండా ఇదిగో మీ యొక్క రక్షణను దయచేయండి, మీ యొక్క మారు మనసును దయచేయండి దేవా. ఇదిగో తండ్రి యేసయ్య, మీ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా వీళ్ళు చేసుకోమని అడుగుచు ఈ కొద్ది మనం వచ్చిన యేసు శ్రేష్టమైనటువంటి నామమున అతి మిక్కిలమైన బడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.